హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. సో ఇక ఈరోజు వీకెండ్ ఫ్రైడే. సో నిన్న ఏదైతే ఎక్స్పైరీ నిఫ్టీలో ఉందో ఆ మూమెంట్ ఈరోజు మనకు కనపడింది. సో నిన్న మనకు చూస్తే కనుక వెరీ ఫ్లాట్ గా ట్రేడ్ అయిన మార్కెట్ ఈరోజు ఆల్మోస్ట్ ఒక స్టేజ్ లో 250-260 పాయింట్స్ పైకి వెళ్ళి అండ్ క్లోజింగ్ కూడా చూస్తే కనుక అబౌట్ 190 పాయింట్స్ దగ్గర హైలో క్లోజ్ అవటం చూసాం. సో దీనికి ప్రధాన కారణం మనందరికి తెలిసే టీసీఎస్ రిజల్ట్స్ ఏవైతే నిన్న అనౌన్స్ చేసిందో బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిందని ఒక వార్త రావడంతో ఈ బిగ్ మూవ్ మనకు రావటం చూసాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నిన్న నాస్డాక్ ఆల్మోస్ట్ 350 పాయింట్స్ డౌన్ ఉంది. సో అలాంటి మార్కెట్ లో కూడా మనకి ఐటీని ఒక బిగ్ 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 థమ్స్ అప్ ఇవ్వటం చూసాం మనం. అండ్ దాని తర్వాత ఐటీ ఇండెక్స్ ఏదైతే ఉందో మల్టీ మంత్ హై పైన కూడా క్లోజ్ అవటం చూసాం. సో ప్రీవియస్లీ ఇది 38,800 దగ్గర ఉన్న ఐటీ ఇండెక్స్ ఈరోజు 39,000 పైన కూడా క్లోజ్ అయ్యి అక్కడ ట్రేడ్ అవటం కూడా మనం చూసాం. సో మేబీ ఇక్కడ నుంచి ఐటీ పర్ఫార్మెన్స్ ఉంటుందా లేదంటే ఇట్స్ ఓన్లీ 1 or 2 days అఫేర్ ఆఫ్ అవుట్ అయిపోతున్న తర్వాత అనేది మనకి రానున్న 1-2 weeks లో తెలిసే ప్రయత్నం చేస్తుంది. బట్ ఏదైనప్పటికీ నిఫ్టీ ఒక 70 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినాక ఆల్మోస్ట్ 24,592 అంటే క్లోజ్ టు 24,600 వరకు కూడా వెళ్ళటం చేసాం. గత కొన్ని రోజులుగా మనం అదే రెసిస్టెన్స్ జోన్ గా చెప్పుకుంటున్నాం. అక్కడి నుంచి ఒక 70-80 పాయింట్స్ రిట్రేస్ అయ్యి ఆల్మోస్ట్ 24,500 దగ్గర క్లోజ్ అవటం చూసాం మనం. సో నెక్స్ట్ వీక్ 24/5 ప్లే ఇప్పుడే అయిపోయిందా, నెక్స్ట్ థర్స్డే ఏదైతే వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉందో అనేది కూడా మనం వేచి చూడాలి. ఏదైనప్పటికీ మనకి ఈ స్టేజ్ లో కొద్దిగా హైయర్ రేంజ్ లో ఉంది కాబట్టి రెసిస్టెన్స్ జోన్ లో ఉన్నాం కాబట్టి విచ్ ఇస్ 24,600 అండ్ 24,800 మనకి క్లియర్లీ సప్లై జోన్ గా మనకు కనపడుతుంది. దో అన్చార్టెడ్ జోన్ లో ఉన్నా కూడా ఇక్కడ లాంగ్స్ అయితే అవాయిడ్ చేయాలి. ఇన్ కేస్ ఎవరన్నా ఈ ఫాల్ లో 24,200 వచ్చినప్పుడు కొన్నోళ్ళు ఉంటే కనుక, ట్రేడర్స్ ఎవరైనా ఉంటే కనుక ఐదర్ స్టాప్ లాస్ 24,400 పెట్టుకోవాలి, లేదంటే 24,600 నుంచి 800 మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ఇక ఐటీ ప్యాక్ ఒక రూఫ్ దగ్గర ట్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆల్ ఐటీ స్టాక్స్ బిగ్గెస్ట్ గెయినర్ మనకి ఈరోజు అఫ్ కోర్స్ టీసీఎస్ అబౌట్ 4,200 దగ్గర క్లోజ్ అవటం చూసాం మనం. జస్ట్ అబౌట్ 50-60 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. సో ఇది ఫస్ట్ స్టాక్ ఈ ర్యాలీలో ఆల్ టైమ్ హై నియర్ బై రావటం చూసాం. గతంలో మనకి హెచ్సిఎల్ టెక్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ రోజు రిజల్ట్స్ తర్వాత హెచ్సిఎల్ టెక్ మండే ఎలా రియాక్ట్ అవుతుందో మనం చూడాలి. సో టెక్నాలజీలో ఫాలో బయింగ్ ఉంటుందా అంటే మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మనకి రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ విత్ ఇన్ 1 week బిగ్ నేమ్స్ వస్తాయి కాబట్టి అది జాగ్రత్తగా వేచి చూడాలి. ఇంకా అదర్ నేమ్స్ లైక్ విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఎల్టీఐ మైంట్రీ, టెక్ మహీంద్రా ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 3-5% పెరగటం చూసాం. ఇక బ్యాంకింగ్ మిక్స్ గా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో శ్రీరామ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ట్విన్స్, ఎస్బీఐ పైకి వెళ్ళటం చూసాం మనం ఈ రోజు. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ ఫార్మా ప్యాక్ కూడా ఒక డీసెంట్ గెయిన్స్ రావడం చూసాం. సో స్టాక్స్ లైక్ హిందుస్థాన్ లివర్ కానీ, టాటా కన్స్యూమర్ కానీ, నెస్లే కానీ, ఫార్మాలో డాక్టర్ రెడ్డి, సిప్లా అండ్ సన్ ఫార్మా ఈ మూడు కూడా కొద్దిగా గెయిన్ అవటం చూసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ ఆర్ సెక్టర్స్ చూస్తే కనుక సెక్టర్ వైజ్ అయితే ఆటో వీక్ అని చెప్పుకోవచ్చు. సో మారుతి, టాటా మోటార్స్, బజాజ్ ఆటో ఇవి కొద్దిగా నెగటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఆఫ్ కోర్స్ ఎఫ్ఎండ్ఎం లో కొంచెం షార్ట్ కవరింగ్ రావటం చూసాం గత 3-4 రోజులుగా ఫాల్ వచ్చినాక. ఇంకా అదర్ నేమ్స్ లైక్ అదానీస్ కానీ, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో బీపీసీఎల్, కోల్ ఇండియా వీక్ గా ట్రేడ్ అయింది. అండ్ ఏషియన్ పెయింట్స్ ఏదైతే లాస్ట్ 2-3 days లో ఒక బిగ్ రన్అప్ వచ్చిందో ఈ రోజు కొంచెం ప్రాఫిట్స్ అనేది గివ్ అప్ చేయడం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక కంపేర్ టు నిఫ్టీ టోటల్ అండర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి నిఫ్టీ ఆల్ టైమ్ హై క్రాస్ అయింది అండ్ దాని పైన క్లోజ్ అవటం చూసాం. బట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఆల్ టైమ్ హై కి నియర్ అబౌట్ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే 53,357 ఆల్ టైమ్ హై అండ్ ఈ రోజు హై 52,794. ఇన్ఫాక్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీలో హైయర్ లెవెల్స్ లో ఒక మంచి సెల్ ఆఫ్ కూడా రావటం చూసాం. సో డెఫినెట్లీ రేంజ్ అనేది ఇంకా ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ రేంజ్ కాస్త ఇప్పుడు సపోర్ట్ జోన్ చూస్తే కనుక 51,921 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అండ్ దాని తర్వాత 51,749 ఏదైతే స్వింగ్ లో ఉందో అవి సపోర్ట్ జోన్ గా మనం చెప్పుకుంటాం. అండ్ రెసిస్టెన్స్ జోన్ వెళ్ళి చూస్తే కనుక 52,817 నుంచి 53,357 మొన్నటి హై ఏదైతే ఉందో అదొక రెసిస్టెన్స్ జోన్ గా మనం చెప్పుకుంటాం. సో ఈ రోజు ఫాల్ అయిన స్టాక్స్ మనం చూస్తే కనుక బిగ్ ఫాల్ బంధన్, బిఓబి, పిఎన్బి, కోటక్, ఇన్ఫాక్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యని చెప్పుకోవచ్చు ఈ రోజు. అండ్ పెరిగిన వాటిల్లో అగైన్ స్ట్రెంగ్త్ ఉన్న బ్యాంక్స్, ఇన్ఫాక్ట్ ఫెడరల్ బ్యాంక్ ఒక న్యూ హై రావటం చూసాం. అండ్ ఏయూ బ్యాంక్ కానీ, అండ్ యాక్సిస్ బ్యాంక్ కానీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ కానీ ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం ఈరోజు.
ఇక ఎఫ్ఎండో స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక న్యాచురలీ నిఫ్టీలో ఏవైతే అప్మూవ్ వచ్చిందో అక్కడ కూడా అదే స్పేస్ ఉంటుంది, డెఫినెట్ గా అదే సెక్టర్ ఉంటుంది. సో ఐటీ స్పేసే చెప్పాలి ఇక్కడ కూడా. కోఫోర్జ్, ఎంఫోసిస్, ఓఎఫ్ఎస్ఎస్, పర్సిస్టెంట్, నౌకరీ, ఎల్టీటీఎస్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం, ఒక మంచి గ్రీన్ బార్స్ రావటం చూసాం. అండ్ బిగ్గెస్ట్ గెయినర్స్ లో ఈరోజు కోఫోర్జ్ చెప్పుకోవచ్చు, అబౌట్ 8% దాకా అప్మూవ్ రావటం చూసాం. దాని తర్వాత ఆఫ్ కోర్స్ బిఎస్ సాఫ్ట్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక మన్నాపురం స్టాక్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఒక న్యూ హై రావటం చూసాం. లాస్ట్ 3 days లోనే ఆల్మోస్ట్ 10% పెరిగింది స్టాక్. ఇది ఎప్పుడైతే అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్తుందో ఇంకా ఒక మల్టీ ఇయర్ హైస్ రీచ్ అయినప్పుడు ఇంకా ఒక మంచి అప్మూవ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. ఇక ఫర్టిలైజర్స్ అండ్ సిమెంట్ ప్యాక్ లో కొన్ని స్టాక్స్ పెరిగాయి. దాల్మియా సిమెంట్ కానీ, గ్రాసిమ్ కానీ, చంబల్ కానీ ఇవన్నీ కూడా పెరగటం చూసాం. అండ్ స్పెషాలిటీ కెమికల్ మనకు కొత్త కొన్ని వీడియోస్ లో చెప్తూ వస్తున్నాం, ఎప్పుడైతే దీపక్ నైట్రేట్ 2622 బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడి నుంచి మనం వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ స్టాక్. సో ఆల్ టైమ్ హై 3080, ఈ రోజు అబౌట్ 2800 దగ్గర క్లోజ్ అయింది. సో వెరీ నియర్ టు ఆల్ టైమ్ హై ఉంది. మేబీ ఇక్కడ నుంచి 200 రూపీస్ అది అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ రోజు కూడా దీపక్ నైట్రేట్, నవీన్ ఫ్లోరిన్ లాంటి స్టాక్స్ పెరగటం చూసాం. ఇక ఫర్ ఏ చేంజ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ స్టాక్స్ ఏవైతే లాస్ట్ 2-3 days గా ఒక మంచి ర్యాలీ వచ్చిందో వాటిల్లో ఒక బ్రీతర్ తీసుకొని కొద్దిగా నెగటివ్ లో ట్రేడ్ అవటం చూసాం. స్టాక్స్ లైక్ ఐఓసి, బిహెచ్ఎల్, ఆర్ఈసి, హింద్ కాపర్, హెచ్పిసిఎల్, భారత్ ఫోర్జ్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ క్యాపిటల్ గుడ్స్ లో ఒక బ్రోకరేజ్ రిపోర్ట్ రావటం చూసాం. ఏబీబీ టార్గెట్ ని రెడ్యూస్ చేస్తూ, సో దానిలో నేచురల్లీ సెల్ ఆఫ్ అనేది వస్తుంది కాబట్టి ఏబీబీ, కమిన్స్ అండ్ సిమెన్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక అగైన్ ఇక్కడ కూడా వి ఆల్ నో ప్రాబ్లీ ఐటీ స్పేస్ హ్యాస్ రూస్ట్ అని చెప్పొచ్చు. సో 18% సొనాటా పెరగటం చూసాం. కేపీఐటీ ఆల్ టైమ్ హై బ్రీచ్ అయ్యి క్లోజ్ టు 2000 కూడా రావటం చూసాం. అబౌట్ 9% పెరిగింది. జెన్సార్ అబౌట్ 7.5% పెరిగింది. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఐఎఫ్సిఐ, రామ్కీ, ఆయిల్ ఇండియా ఏవైతే మర్కీ నేమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పెరగటం చూసాం. జనరల్లీ బడ్జెట్ ముందు ఐఎఫ్సిఐకి సమ్ మర్జర్ న్యూస్ రావడం తోటి గత 2-3 సంవత్సరాలు కూడా ఆ స్టాక్ పెరగటం చూస్తున్నాం. మేబీ అదే ఈ వారం వచ్చిందా, లేదంటే 7180 ఏదైతే ఆల్ టైమ్ అయిందో అది బ్రేక్అవుట్ అయినాక 77 వెళ్తుందా అనేది నెక్స్ట్ వీక్ వేచి చూడాలి. బట్ ఈరోజు వాల్యూమ్ మాత్రం హ్యూజ్ వాల్యూమ్ అయింది. సో ఐఎఫ్సిఐలో అబౌట్ 2.5-3 crores వాల్యూమ్ అయ్యేది, ఈరోజు 15 crore ప్లస్ వాల్యూమ్ అవటం చూసాం. సో అదొకటి వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. అగైన్ రైల్వే స్టాక్స్ ఈ రోజు నిన్న ఒక పాజ్ తర్వాత అగైన్ ఒక బిగ్ మూవ్స్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ BIOCON కానీ, రైల్టెల్ కానీ, ఐఆర్ఎఫ్సి కానీ, ఆర్బిఎన్ఎల్ ఇవన్నీ కూడా మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ లో కొన్ని ఇండివిజువల్ నేమ్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ తోటి కిందకి రావటం చూస్తున్నాం. సో నౌకార్ కార్పొరేషన్, టార్క్ కానీ, కేసీపీ షుగర్, ఆటోలైన్ ఇండస్ట్రీస్, ఐటీసీ సిమెంటేషన్, లోదా ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి ఈరోజు. సో నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ ఎలా ఉంటుందో చూడాలి అంటే కనుక వీ హావ్ టు సెలెక్ట్ ద స్టాక్. సో ప్రాబ్లీ నోన్ హార్స్ ని రైడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్ లో, ఎందుకంటే మనకి లాస్ట్ వీక్ లో కూడా బయోకాన్ ఐడియా చెప్పడం జరిగింది. అరౌండ్ 330 ఉన్నప్పుడు ఆ స్టాక్ ఆల్రెడీ 370 దాకా వెళ్ళటం చూసాం. నౌ ఇట్ హెస్ కరెక్టెడ్ ఎ బిట్. సో 371 నుంచి ఆల్మోస్ట్ 350 దాకా కరెక్ట్ అయింది. ఒక 25 రూపీస్ కరెక్ట్ అయింది టాప్ నుంచి. అండ్ 336 అగైన్ ఒక బిగ్ సపోర్ట్ ఉంటుంది ఆ స్టాక్ కి. అండ్ స్టాప్ లాస్ కూడా 326 దగ్గర ఉంది కాబట్టి ఈ స్టాక్ ని అగైన్ వన్ షుడ్ ట్రై టు అక్యూములేట్ అనేది సజెస్ట్ చేస్తాం. బిట్వీన్ 350 అండ్ 338 ఈ 12 రూపీస్ కిందకు వస్తే కనుక. అండ్ ఒకవేళ నెక్స్ట్ టార్గెట్ దీన్ని మనం చూడాలి అంటే కనుక చార్ట్స్ లోకి వెళ్ళి 372 ఏదైతే ప్రీవియస్ హై ఉందో అది దాటింది అంటే కనుక 390 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇమీడియట్లీ వెళ్ళకపోయినా కూడా మేబీ కపుల్ ఆఫ్ వీక్స్ టైం తీసుకుని ఇది అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక రిజల్ట్ సీజన్స్ కొనసాగుతుంది. నెక్స్ట్ వీక్ కూడా చాలా కంపెనీ రిజల్ట్స్ వస్తాయి, బిగ్గర్ నేమ్స్ కూడా రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఇండివిజువల్ స్టాక్ రియాక్షన్స్ అనేది ఉంటుంది. కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి అక్కడ. డెఫినెట్లీ మన దగ్గర ఉన్న స్టాక్స్ ని లిస్ట్ అవుట్ చేసుకుని సపోర్ట్ పాయింట్స్, రెసిస్టెన్స్ పాయింట్ ఆర్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి పార్షియలీ అన్న కూడా ఆ లెవెల్స్ అన్ని నోట్ చేసి పెట్టుకుంటే కనుక చాలా ఈజీగా మనం ట్రేడ్ చేయగలుగుతాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మా పర్సనల్ సర్వీసెస్ కావాలి అనుకుంటే కనుక అక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కాల్ చేస్తే మా పర్సనల్ సర్వీసెస్ మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.